కేరళ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎగిరిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ట్వీట్లు పెడుతున్నారు. ఎగిరిపోవాలనుకుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవద్దని, రెక్కలు నీవి ఆకాశం అందరిది అని ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. శశి థరూర్ ఇటీవల ప్రధాని మోదీని పదే పదే ప్రశంసిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో థరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతుతో ఖర్గే పోటీ చేశారు. కానీ పార్టీలో ఎవరి అనుమతి లేకుండా థరూర్ పోటీ చేశారు. కానీ ఆయనకు చాలా స్వల్ప ఓట్లొచ్చాయి. అప్పటి నుంచి పార్టీతో గ్యాప్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులతో ఆయన సంబంధాలు తగ్గిపోయాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ దౌత్య కార్యక్రమంలో థరూర్ను ఒక బృందానికి నాయకుడిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పేర్లను సూచించినప్పటికీ థరూర్ను కేంద్రం ఎంపిక చేసింది. ఇది వివాదాస్పదమైంది. పార్టీ నామినేట్ చేయలేదు కాబట్టి ఆయన ప్రభుత్వ ఎంపికను తిరస్కరించాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ థరూర్ ఆ పని చేయలేదు. పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. థరూర్ తరచూ కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కేరళలో సిపిఐఎం ప్రభుత్వాన్ని ప్రశంసించటం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో సమావేశం కావటం వంటివి ఆయన బీజేపీ వైపు మొగ్గుతున్నారనే ఊహాగానాలు పెరగడానికి కారణమవుతున్నాయి. థరూర్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ హైకమాండ్ ఆయనకు ఈ అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని, ఇది ఆయన అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. అయితే థరూర్ పలు సందర్భాలలో తాను బీజేపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆయన తనను తాను క్లాసిక్ లిబరల్ గా పేర్కొంటూ వచ్చారు. ఆపరేషన్ సింధూర్ వంటి జాతీయ భద్రతా అంశాలలో తాను పార్టీ వైఖరిని పక్కన పెట్టి దేశ హితం కోసం మాట్లాడుతున్నానని, ఇది బీజేపీలో చేరడానికి సంకేతం కాదని థరూర్ అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టడంతో మరో చాయిస్ లేదని, బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. కేరళలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. అక్కడ బీజేపీ తరపున నిలబడితే శశి థరూర్ ఎంపీగా కూడా గెలవలేరు. మరి ఏం చేయబోతున్నారో? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.